honest, beautifully made film. That's my review. ప్రతి సీన్కి ఆర్ఆర్ దీనికి ఏం చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందంటే ప్రతి సీన్ హిట్ అవుతున్నట్టు సార్. అలా కోర్ట్ మూవీలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏ సీన్ చూసినా కూడా దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే ఐడియాస్ ఫ్లో అవుతూ ఉన్నాయి సార్. అప్పుడు నాకు అర్థమైంది డెఫినెట్లీ నేను సార్ ఫస్ట్ టైం సినిమా పంపించినప్పుడు చూసినప్పుడు కూడా అదే ఫీల్ సార్ నాకు. ఇక్కడ ఎలా చేయొచ్చు, ఇక్కడ ఎలా చేయొచ్చు. ప్లస్ కెమెరా అది డిఓపి చేసిన ఆ వర్క్కి సార్, అండ్ ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ దానికి ఇక్కడ ఏం చేద్దామని క్వశ్చన్ రాలేదు సార్. ఇక్కడ ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అన్న క్వశ్చన్ తప్ప సార్. అప్పుడు డెఫినెట్లీ నేను అది నాకు అనిపించిందంటే డెఫినెట్లీ ప్రతి సీన్ హిట్ అయ్యి సార్. ప్రతి సీన్ హిట్ అయ్యిందంటే సినిమా డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది సార్. మంచి మాట ఒకటి అన్నారు సార్ సినిమా పంపించిన తర్వాత మొత్తం చూసి, బ్రో నాకు ఆర్ఆర్ చేయమని పంపించారు కానీ నేను చెయ్యాలి కూర్చొని వెళ్ళి ఆర్ఆర్. మామూలుగా సినిమాకి ఆర్ఆర్ చేయాలంటే వెళ్ళి కూర్చొని చెయ్యాలి నేను, కానీ ఈ సినిమా నన్ను పిలుస్తుంది బ్రో, నువ్వు రా కూర్చో ఆర్ఆర్ చేయాలి నన్ను పిలుస్తుంది. బయటకి వెళ్తుంటే అదే ఆలోచన సార్, త్వరగా వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చో వర్క్ చేయి, అక్కడ ఏదో ఒక చెయ్యాలి, ఇక్కడ ఈ సీన్కి ఏం చేయాలి, అదే తిరుగుతూ ఉండేది సార్ సినిమా అయ్యే వరకు. మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలామంది అంటే ఇప్పుడు అది దోశలు వేసినట్టు కాదు కదా, మనకి ఇట్స్ యాక్చువల్లీ ఒక ఆర్ట్ ఫామ్. అది ఇన్స్పైర్ చేయాలి మనని. అదేనా ఇప్పుడు నేను బలవంతంగా ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేయాలి, నువ్వు చాలా మంచి బొమ్మలు వేస్తావు, నీకు ఆ మూడ్ రావాలి వేయాలన్న ఫీలింగ్. నువ్వు వేయి ఇప్పుడు నుంచి 10 నిమిషాల బొమ్మ వేయి అన్నావు అనుకో, అవ్వదు అది, అండ్ అవ్వదు. అండ్ ఇంకొకటి నాకు ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ జెర్సీకి గ్యాంగ్ లీడర్ అప్పుడు మా ఒక కట్టు పంపిస్తాం కదా ఆర్ఆర్ కోసం, ఫస్ట్ మెసేజ్ సాయంత్రం థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్పిరేషన్, ఐఎమ్ స్టార్టింగ్ మై వర్క్ అని నుంచి వచ్చింది ఆ మెసేజ్. సో ఐ నో వెన్ ఇట్ నాకు అప్పుడు చూసి అనుకున్నా తను ఎందుకు ఈ మెసేజ్ నాకు పెట్టాడు అని అనిపించింది. అంటే బికాస్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే నాకు కావాల్సింది నాకు వచ్చేసింది, నేను నా పని మొదలెడతా అని అన్నారు. అండ్ దట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ ఫీల్. దట్ వాస్ మై రివ్యూ టు. అంటే ఇఫ్ రాసిన వాళ్ళని కాకుండా పక్కన టెక్నీషియన్స్ని ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ఇన్ అండ్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఫస్ట్ టైం అండ్ ఇట్స్ నాట్ మై స్టోరీ, బట్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఓకే ఇది ఎంత బాగా రాసుకున్నాడు అని కొంచెం జెల్లెస్ కూడా వచ్చింది అనుకో యాజ్ అ రైటర్. ఓకే హౌ డు వీ రైట్ దిస్ కైండ్ ఆఫ్ టైట్ స్క్రీన్ ప్లేస్ వేర్ హీ హ్యాస్ టు యాడ్ లాట్ ఆఫ్ there's courtroom drama, there is a love story and there has to add all the threads, and end of the day you have to end the film beautifully. ఎక్కడైనా లూప్ హోల్ దొరుకుద్దా అని చూసినా కూడా దొరకకుండా ఇఫ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఇంత మంచి స్క్రీన్ ప్లే, అబ్బా దిస్ ఇస్ అ టాలెంట్, నో ఐ విష్ ఐ కెన్ రైట్ సంథింగ్ లైక్ దట్ అండ్ అని అనిపిస్తే దట్స్ అ విన్, రైట్? అండ్ ఇఫ్ యూ రైట్ సంథింగ్ సో బ్యూటిఫుల్ and it comes through on the screen even more beautifully because of these actors. That's and అది అన్నట్టు జగదీష్ స్క్రిప్ట్ లో నాకు అర్థమైంది ఏంటంటే చాలాసార్లు ఏమవుతుందంటే 70% ఉంటుంది మా దగ్గర, 30% షూట్లో చూసుకుందాం అన్న ఫీలింగ్ ఉంటుంది. జగదీష్ రైటింగ్ స్టైల్లో నాకు అర్థమైంది ఏంటంటే 120 ఉంటుంది, ఏదో ఒక 20 తీద్దాం షూట్లో అని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎక్స్ట్రా ప్రిపేర్డ్, ఎవ్రీ డీటెయిల్ ఇస్ దేర్. సో మనం ఇందులోంచి మనం కథ చెప్పగలిగింది 2.5 గంటలే కాబట్టి ఈ పేపర్లోంచి ఏ 2 పేపర్లు తీసి పక్కన పెడదాం అన్నది తప్పితే ఇందులో మళ్ళీ వచ్చేదేం లేదు కొత్తగా. సో ఫుల్ క్లారిటీ ఉంటుంది ఆల్రెడీ. కథ మనం ఎప్పుడైతే స్క్రిప్ట్ చదివామో ఫుల్ సినిమా చూసేసినట్టే. నిన్న మనోడు స్పీచ్ లో మాట అనేసరికి ఇప్పుడు దాకా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనలేదు. లైక్ అంటే ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ వాస్ సో ఇన్స్పైర్డ్ అనేది, అంటే అది దట్ హిట్ మీ వెరీ హార్డ్. అదే ఆ క్షణం అదే అన్న అది బికాస్ ఏమో అంటే ఇప్పుడు చాలా ఎక్కువ సార్లు ఏమవుతుంది అంటే సినిమాల్లో ఇది నాకు వివేక్ సాగర్ అనేవాడు, దర్శి ఇప్పుడు వెన్ ద సీన్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ ది సీన్ కథ చెప్తున్నప్పుడు సీన్ లో ఎమోషన్స్ పండుతున్నప్పుడు మ్యూజిక్ అవసరం లేదు దర్శి. ఈజ్ వన్ ఆఫ్ దట్ బిలీవర్ ఆఫ్ సైలెన్స్, అంటే వివేక్ ఈజ్ దాట్ గై. అండ్ చాలా ఎక్కువ సార్లు మన తెలుగు సినిమాలో ఏమవుతుంది అంటే మ్యూజిక్ విల్ ఆస్క్ యూ టు ఫీల్ దట్ ఎమోషన్. ఇప్పుడు మనం ఎట్లా కొడతాం అంటే ఇప్పుడు అక్కడ ఒకసారి బాధపడండి, దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారు. సో మ్యూజిక్ ఇస్ బేసిక్లీ ఫోర్సింగ్ యూ టు ఫీల్ దట్ ఎమోషన్. బట్ సో కానీ బట్ మ్యూజిక్ ఆల్వేస్ షుడ్ ఎలివేట్ ద గేమ్ అండ్ ఆల్సో యునో దాన్ని
అది ఎట్లా అంటారంటే దాన్ని ఇట్ హ్యాస్ టు సీజన్ ద సీన్ బేసికలీ. దాన్ని ఇంకా యుల్ ఫీల్ మోర్ ఎక్స్ట్రా ఎన్హాన్స్ చేయాలి బేసికలీ. నేను అలా నా జిమ్ లో నన్ను కరెక్ట్ ఫస్ట్ టైం పంపించినప్పుడు ఆబ్వియస్లీ నేను ఫోన్ చేసిన వెంటనే నా డౌట్లు ఇవన్నీ మాట్లాడతాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ మ్యూజిక్ అంతా బాగా బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతుంది. ట్రైలర్ ఆల్రెడీ చూసాను నేను ఎంతమంది whatever. ఇప్పుడు ఇది మన అలా లాస్ట్ అలా నువ్వు కూర్చునే షాట్ మీద ఒక చిన్న మూడ్ స్టార్ట్ అయింది, నువ్వు ఇలా వెనక్కి వెళ్ళే షాట్ మీద సత్యమేవ జయదాన్ని అలా పక్కన పడేసా, ఫోన్ పని అయిపోయింది, వర్కౌట్. No, for me it was like okay, నాకు రావాల్సిన ఊపు వచ్చేసింది ఇంకా. అంటే ఇప్పుడు ఈ కథ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆల్రెడీ. సినిమా అంతా ఇట్ హ్యాడ్ దిస్ వైబ్, బట్ ట్రైలర్ లో ఆర్ వి మేకింగ్ దట్ ప్రామిస్? దట్ ప్రామిస్ కేమ్ త్రూ ఫర్ మీ. ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నైట్ మీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం సార్, నేను డైరెక్టర్ గారు చేసుకుంటే కాదు అందరూ రెఫరెన్స్తో విన్నున్నారు, ఇప్పుడు అది ఎలాగా, ఇప్పుడు నేను లాస్ట్ మూమెంట్ వినిపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటో అని టెన్షన్ పడుతున్నారు. అంటే నేను నాకు అంటుకుంటుంది టెన్షన్. బట్ లాస్ట్లో కాదు సార్, నాని సార్ వాళ్ళు విజయ్ ఏం చేయగలడో అంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారులేండి సార్ అని ఎవరన్నారు? నేను అసలు నువ్వు కింద ఏం భయపడద్దు బ్రో, విజయ్ ఏం చేయగలడో ఆయనకి తెలుసు, అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఉంది సార్. నేను అందరి మొహాలు చూస్తున్నాను అనమాట, బికాస్ నాకు తెలుసు ట్రైలర్ ఎలా ఉంది వెయిటింగ్. ఎందుకంటే పక్కన ఎట్లుంది, వాళ్ళు స్టేజ్ పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఎవ్రీబడి ఇస్ హుక్డ్. అండ్ దెన్ లైక్ అందరూ ఎవ్రీబడి దట్ పవర్ఫుల్ ఫేసెస్ ఎవ్రీబడి. నిన్న ట్రైలర్ ప్లే ఐ కరెక్ట్గా కొన్ని రియాక్షన్స్ మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అప్పుడు కొన్ని వందల వేల మెసేజ్లు వస్తాయి రిలీజ్లు అప్పుడు, బట్ కొన్ని ఉంటాయి అందులో. అంటే సుప్రన్న అదిరిపోయిందన్న ఈ కాకుండా కొన్ని ఉంటాయి, యూ విల్ స్టాప్ దేర్ కదా. యూ విల్ నో ద మూమెంట్, ఇది ఎటు వెళ్తుందో తెలుస్తుంది, ఇది ఎంత దూరం వెళ్తుందో తెలుస్తుంది, ఇది 4 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. అదే ఇప్పుడు హిట్ అయ్యిందా కాదా కాదు. నిన్న నాకు కరెక్ట్గా లైట్ లాన్ అవ్వబోయే ముందు మూమెంట్, ఇది కోర్టు March 14th అని ఎండ్లో పడుతున్న మూమెంట్, ఐ న్యూ పని అయిపోయింది.